హైలైట్ ఏంటంటే బాలకృష్ణ గారు నూడిల్స్ చేయడం అదొక హైలైట్. అబ్బో ఒక షాట్ ఉంటుంది ఫైట్ లో, అంటే సిచ్యువేషన్ Correct. అది సిచ్యువేషన్ ఆ బీన్స్ క్యారెట్ అంటే నాకే నోట్లో అలా పట్టుకో అది చూడు, దాంతో పాటు అందం షాట్ తీసే క్రేజీ షాట్ వేసాడు. విధం అనిపించిందా మీకు? అయితే ఇప్పుడు ఒకసారి చేయిద్దాం ఈయనతో, బాబీ గారితో. బాబీ బాగా చేస్తాడు, బాబీ ఇస్ వెరీ గుడ్ వంట మనిషి, చేస్తారా? చాలా బాగా చేస్తాడు. నూడిల్స్ బాబీ బాబీ గారు నూడిల్స్ చేస్తారా? బాగా చేస్తాడు. ఎక్స్ట్రాడినరీగా పులిహార కలిపాడు అన్న, అంతేనమ్మా. పులిహార స్పెషలిస్ట్, టైగర్ రైస్ లో నంబర్ 1. అది ఒప్పుకుంటాను, టైగర్ రైస్, లాయన్ రైస్. ఏమండి మీరు చెప్పిందంతా నిజమని చూద్దాం. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాం, దాంతో ఇంటర్వ్యూ వైండప్ అయిపోతుంది. బాబీ గారు మ్యాగీ చేస్తున్నారు, మాకు పెడుతున్నారు. నేను చాలా బాగా చేస్తా కొన్ని. అవునా సార్? ఓకే. చిత్ర పులుసు చేస్తాను, లేకపోతే పలుగురాయి పచ్చడి చేస్తాను, ఇటుకల ఇగురు చేస్తాను, నల్లుల తిరగమాత చేస్తాను, దోమల వేపుడు చేస్తాను, లోయలో తోటాకు, నల్లుల్లో తిరగమోత. గొప్పిటల్లుడు చూడలేదా? గొప్పిటల్లుడు దాంట్లో చెప్పేగా నేను. మీరు హిస్టరీని వదిలేస్తున్నారు, హిస్టరీకి వెళ్ళిపోయి హిస్టరీని వదిలేస్తున్నారు. మీరు చేయండి నూడిల్స్. నేను ఎందుకు చేయాలి? బాబీ గారు చేస్తారా? మా కుక్ ఉన్నారుగా బాబీకి అన్ని తెలుసు. బాబీ నో సార్. అచ్చా, మనం చెప్పక్కర్లేదేమి. అయితే ఓకే, ఇదిగోండి మీ నూడిల్స్. నూడిల్స్ వేసేయండి, ఇంకా ఒక్కటి చాలు. విరగొట్టండి, కమాన్. ఎస్, రికార్డ్స్ ని విరగ తీసేశారు కాబట్టి. వివాహ భోజనంబు వింతైన వంట కంపు విందు నాకే ముందు. A few moments later. ఇది సూప్ లా ఉంది, నూడిల్స్ సూప్. నూడిల్స్ సూపా? అలాగే ఒకసారి అమెరికాలో ఇలాగెళ్ళి నేను చెప్పినట్టు సూపు ఆర్డర్ ఇచ్చా. అటు సూపు తీసుకొచ్చి ఇచ్చాడు. సూప్ ఆర్డర్ లేదు, ఇదెందుకు ఇచ్చాడని చూస్తాను, నెమ్మది తాగుతున్నాను. మళ్ళీ అటు పిలిచేవరే నూడిల్స్ ఏమిరా అన్నాను. అడుగులు ఉన్నాయి కదా అన్నాడు. వాడి దేశం అక్కడ అమెరికా అలా తయారు చేసి ఇస్తాడు. ఇలా తింటే అన్న చాలా బాగా ఉడుకుతుంది. కడుపులో పేగు లేదు, ఇదేంటి ఒకేలా కలిసిపోతాయి. అయినా మీరు బ్లాక్ కాఫీ తాగుతారు, క్రీమ్ బిస్కెట్లు తింటారు కాబట్టి మీరు ఎలాంటివైనా అరిగించుకోగలుగుతారు. సీరియస్ గా అన్న, సీరియస్లీ దీన్ని కొంచెం జూమ్ చేయండి. దీన్ని తినమంటున్నారు. దీన్ని నేను తినాలంట. నిజం, ఒకసారి చూడండి ఎంత కక్ష పెట్టుకున్నాడు బాబీ నా పైన. అన్న అసలు ఉడకలేదా? ఉడకలేదా? లేదు అసలు. మీరు భయపడుతున్నారు చూడండి. నేను కావాలంటే ఫస్ట్ నేను టేస్ట్ వేడుకుంటుంది. చిన్నది లేదు చూడు, ఆవిడ మళ్ళీ నువ్వు తిన్నాక ఆయన 1 2 3. Nice. దొంగ బాలేదన్నా. సినిమాలో లాలాజీ గారు కూడా ఫస్ట్ టైం బాలేదంటే ఏంటి సుమా తిన్నదా? చేసి 1 2 3 అన్నా కదా. సార్ అది నిజంగానే ఉడకలేదు సార్, అందుకని నేను టేస్ట్ చేయలేదు. ఎనీవేస్, థాంక్యూ సో మచ్ సార్. బాలకృష్ణ గారు ఇస్ లైక్ అ చైల్డ్. కస్టమర్ నిర్మాత అండి. yes ఆయన మేము హ్యావ్ టు థ్యాంక్ హిమ్. నా నిర్మాత అంతే. ఇప్పుడు అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, హాసిని హారిక హాసిని, సితారా ఎంటర్టైన్మెంట్స్ చాలా అద్భుతంగా మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తపనున్న నిర్మాత. ఏదో చేసేసుకుందాం, డబ్బులు చేసుకుందాం అని కాదు, వచ్చే ప్రతిదీ కూడా మళ్ళీ సినిమాకే పెట్టే ఒక నిర్మాత. చాలా కద్దు అటు నిర్మాతను. హ్యాట్స్ ఆఫ్ టీ. నా అభిమాని నేను చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకు నేను చేసే సేవా కార్యక్రమాలే కాకుండా నన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. సో అలాగే ఈయన కూడా వచ్చే ప్రతి పైసా కూడా మళ్ళీ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రీ బాగుండాలి, 3 పువ్వులు 6 కాయల్లా వర్ధిల్లాలని అటువంటి ఆయన ఎప్పుడు నా అభిమాని కావడం నాకు చాలా గర్వంగా ఉంది. Thank you so much Balakrishna garu, and congratulations Pragya once again. Shraddha, hearty congratulations to you, and Veda, congratulations to you Nana. Bobby garu meeku and Taman gariki kuda సినిమా ఇంకా దిగ్విజయంగా నడుస్తూనే ఉంది. సో చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తున్నారు, చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. ఇట్స్ అ బ్లాక్ బస్టర్ సంక్రాంతి. మరొకసారి ఫర్ అవర్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.